హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఇంకా అక్కడికక్కడే 17 మంది దుర్మరణం చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది కూడా ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ టిప్పర్ లారీ కూడా హెవీ లోడ్ తో కూడా వస్తుంది. టిప్పర్ లారీ కంకర్ రాళ్లను గ్రావెల్ దాంట్లో ఫుల్గా ఉండటం జరిగింది. ఇక ఈ టిప్పర్ లారీ రావటం బస్సును ఢీకొట్టడం జరిగింది. ఇక ఆ ఢీకొట్టిన సమయంలోనే టిప్పర్ లారీ డ్రైవర్ కూడా మృతి చెందాడు స్పాట్లోనే. మరొక వైపు ఆ కంకర్ రాళ్ళు కూడా మొత్తం కూడా బస్సు మీద పడిపోవడంతో కూడా ఒక్కసారిగా కూడా దాని కింద కూడా జనాలు ఇరుక్కుపోయి కూడా ఇప్పుడు అక్కడ గాయపడిన వారి సంఖ్య పెరిగింది. ఇక్కడ మరణాలు అంటే అక్కడ స్పాట్లో కూడా 17 మంది చనిపోయారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక అక్కడ స్పాట్లో చనిపోయింది 17 మంది అయితే ఇప్పుడు 19 మంది చనిపోయినట్లుగా అక్కడ గుర్తించడం అయితే జరిగింది. ఇక ఈ విధంగా కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఇక మరలా కూడా టిప్పర్ లారీ ఢీకొనడంతో కూడా బస్సు చూస్తూ ఉన్నాం కదా, హాఫ్ మధ్య భాగం మొత్తం కూడా టిప్పర్ లారీ సగం బస్సు మీద పడిపోతే బస్సు సగ భాగం కూడా టిప్పర్ లారీ కింద ఉండిపోయింది. ఇక అదే సమయంలో దానిలో ఉన్నటువంటి గ్రావెలు మొత్తం కూడా బస్సులో 70 మంది ఉన్నారు. అంటే బస్సు మొత్తం కూడా నిండుగా ఉంది. ఇక ఒకవైపు టిప్పర్ లారీ పడిపోయిన వైపు సీట్ల కింద జనాలు ఉంటే మరొక వైపు అటుపక్కగా ఉన్న వారి మీద ఈ విధంగా కూడా కంకర్రాలు పడటంతో కూడా అక్కడే కొంతమంది కూడా ఆ కంకర్రాల కింద ఉండిపోయారు. మరొక వైపు మనం చూస్తున్నాం కదా, ఒక మహిళ సగం తన మీద కంకర్రాలు పడిపోయాయి. ఇంకా తను కూడా అక్కడ లేవలేని స్థితిలో అక్కడ ఉండిపోవడం జరిగింది. ఈ విధంగా కూడా ఇంకా మరొక వైపు ఇంకొక భాగం కూడా మొత్తం కూడా అటు సైడ్ పూర్తిగా బస్సు డొప్ప బయట భాగం ఏదైతే ఉందో బస్సు బాడీ మొత్తాన్ని కూడా తీసేసి క్రేన్ సహాయంతో వాళ్ళందరినీ కూడా ఇటుగా దించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విధంగా కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇవాళ తెల్లవారుజామున. యూటీవీ స్క్రీన్ మీద మనం విజువల్స్ చూస్తున్నాం. నిజంగా కూడా ఈ విజువల్స్ కలిచివేసే విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్. ఎందుకంటే ఒక మహిళ అక్కడే తల పట్టుకొని కూడా ఏడుస్తూ ఉంది. ఇవన్నీ దృశ్యాలు కూడా బాధ పెడుతూ ఉన్నాయి. మరొకవైపు తెల్లవారుజామున ఇటువంటి ఒక దుర్ఘటన జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, అసలు ఇంత ఘోర ప్రమాదం జరగటానికి కారణాలేంటి? రేణు, ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదాలు అనేవి చాలా, అంటే రోడ్డు ప్రమాదాలు, ఒక నాట్ ఓన్లీ బస్సు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ లో కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ 19 దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదం జరిగి మొన్న రాజస్థాన్ లో 2 సార్లుగా 2 ప్రమాదాలు జరిగాయి. అక్కడ ఒక 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో హైదరాబాద్ శివార్లలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు బస్సు ప్రమాదంలో. నిజంగా అంటే ఇవన్నీ చూస్తుంటే మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనం వస్తువులకు లేదా వాషింగ్ మిషన్లకు, సెల్ ఫోన్లకు వీటికి గ్యారంటీ చూస్తున్నాం కానీ మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేదు. రోడ్డు మీదకి వెళ్తూ తిరిగి వస్తామో రాము అనే పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తాం. తాజాగా జరిగిన అంటే ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే కంకర లోడుతో ఉన్నటువంటి ఒక టిప్పర్ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతో లారీలోని కంకర్ లోడ్ మొత్తం కూడా ఆర్టీసీ బస్సుపై పడింది. ఇక అక్కడి నుంచి మొత్తం కంకర్ లోడ్ మొత్తం కూడా ప్రయాణికులు, ఎవరైతే లోపల ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరి మీద పడటంతో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోలేని పరిస్థితి, లేదా బస్సులో నుంచి దిగలేని పరిస్థితి కూడా ఏర్పడింది. బస్సు ఒక భాగం మొత్తం కూడా, బస్సు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. ఇటు కంకర లారీ ఏదైతే ప్రమాదానికి కారణమైందో ఆ లారీ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం అక్కడికక్కడే 17 మంది ప్రాణాలు కోల్పోగా తర్వాత అక్కడి నుంచి కొంతమంది క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. మరి 2 ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు చెప్తున్నారు. ఎందుకనంటే ఆదివారం సెలవు కావడం, శనివారం ఆదివారం సెలవులు కావడంతో చాలా వరకు కూడా విద్యార్థులు ఊళ్ళకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వీరిలో ఎక్కువగా విద్యార్థులు దాదాపు 12 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు బస్సు భాగాన్ని కూడా తొలగించి మిగిలిన ప్రయాణికులు ఎవరెవరైతే ఉన్నారో గాయపడిన వాళ్ళు, అలాగే గాయపడిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ కంకర ప్రయాణికుల మీద పడిన ఆ కంకరను కూడా తొలగించి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం జరుగుతుంది. వెంకట్, ముఖ్యంగా కూడా అసలు ప్రమాదం స్థాయి కనుక చూస్తే కనుక నిజంగా చూసే వారందరికీ కూడా ఒక బాధను కలుగజేస్తుంది. కేవలం ఇది ఒక యాక్సిడెంట్ కాదు, అసలు మొత్తం యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా సగభాగం మొత్తం కూడా ఆ కంకర పడితే కనీసం వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి కూడా ఒక వీలు లేకుండా ఆ కంకర రాళ్ళ కిందే కూరుకుపోయారు. అంటే మనం కొన్ని విషయాలు మాట్లాడంటే చావు ఏ రూపంలో వస్తుందో చెప్పలేము అనే పదం ఒకటి మనం వింటూ ఉంటాం. అంటే రాసి పెట్టి ఉన్నంత వరకే మనుషులు బతుకుతారు అన్నట్లు. అంటే ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలు అదే చెప్తున్నాం. మొన్న బస్సు ప్రమాదంలో ఏదైతే బండి ఢీ కొట్టిందో ఆ బండి ఢీ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ లాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేబుల్ తెగిపోయింది. దీంతో డోర్ ఓపెన్ కాలేదు. సో అక్కడ ప్రయాణికులు బయటికి రాలేక 19 మంది బస్సులోనే కాలిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ బస్సు ఢీ కొట్టడంతో ఈ లారీ ఢీ కొట్టడంతో కంకర రాళ్ళు కూడా ప్రయాణికులు బయటకు రాలేని పరిస్థితి. మొత్తం కూడా బస్సు అసలు ముందు భాగం మొత్తం కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా లోపలే ఉండిపోయిన పరిస్థితి ఏర్పడింది. అటు పోలీసులు వచ్చిన తర్వాత కూడా లేదంటే స్థానికుల సహకారంతో వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం జరిగినా సరే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపుగా 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక క్రేన్ వచ్చిన తర్వాత అలాగే వెల్డింగ్ కట్టర్లు ఇవన్నీ తీసుకొచ్చి అదంతా కట్ చేసి ప్రయాణికులందరినీ కూడా దాదాపుగా ఇంకా అంటే గాయపడిన వాళ్ళు ఒక 40 మంది ఉన్నారు. మీకు గాయపడిన వాళ్ళు 20 మంది ఉన్నారు. గాయపడిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు దాదాపు 40 నుంచి 45 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వెంకట్, ఇప్పటికీ 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. పూర్తిగా కూడా ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగిందా ఆ కంకర్రాలను తొలగించి? కంకరాలను తొలగించేంత రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రాంతంలో ఏమన్నా మృతదేహాలు ఉన్నాయా, అసలు బస్సులో ఎంతమంది ఎక్కారు ఏంటనే దానికి సంబంధించి అటు పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితం విచారం వ్యక్తం చేశారు. మృతులందరికీ కూడా సంతాపం తెలిపారు. ఇక వెంటనే రవాణా శాఖ అధికారులు, రవాణా శాఖ మంత్రి కూడా ఘటనా స్థలానికి చేరుకుని అలాగే అటు కీలక శాఖల అధికారులు, దీనికి సంబంధించిన సంబంధిత శాఖ రోడ్ల భవనాలు కానీ అలాగే రవాణా శాఖ అధికారులు కానీ ఇప్పటికే ఆసుపత్రికి అలాగే ఇక్కడికి కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. అలాగే మంత్రులు కూడా ఇప్పటికే బయలుదేరి వస్తున్నారు. ఇక వాళ్ళందరినీ కూడా అవసరమైతే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ కంకర్రాళ్ళ కింద ఇంకెవరన్నా ఉన్నారా, లేదంటే బస్సులో ఆ సీట్లు కూడా ఇరిగిపోయిన పరిస్థితి, ఆ సీట్ల కింద ఇంకెవరన్నా ఉన్నారా, సీట్లు కూడా వంగిపోయి కొంతమంది బయటకు రాలేక కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇది ఇంకొక మరో గంట నుంచి 2 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రయాణికులు ఎవరన్నా ఎగిరి అంటే అటు లారీ క్యాబిన్ లోకి ఎవరన్నా చిక్కుకుపోయారా, ఇవన్నీ కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మొత్తం కట్టర్లతో అదంతా కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కూడా 70 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా 70 మంది ఉన్నారా? ఎందుకంటే వెంటనే ఇప్పుడు మన ప్రమాదకర స్థాయిని కనుక చూస్తే ఒకవైపు పూర్తిగా కూడా కంకర్రాలు పడిపోయి 70 మంది ఉన్నారంటే బస్సు దాదాపుగా కూడా మొత్తం ఫుల్ గా ఉంటుంది. అవును, ఈ ఉచిత బస్సు అనేది ఒక చిన్న విషయం రేమ. ఇక్కడ ఈ ఉచిత బస్సు అనేది ప్రమాదాలకు కూడా కారణం కాదు. ఎందుకు అని అంటే బస్సులో ఎక్కువగా ఉచిత బస్సు కావడంతో దానికి తోడు ఈ ఆర్టీసీ కండక్టర్లు కూడా కొన్ని టార్గెట్స్ అవి పెడుతున్నారు. ఈ టార్గెట్స్ అవి పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బస్సులో కూడా దాని నిజంగా 70 మంది ఉన్నారు. 70 మంది కంటే ఎక్కువ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు పల్లె వెలుగు బస్సులు చూసినా, ఎక్స్ప్రెస్ బస్సులు చూసినా వాళ్ళందరూ ఫ్రీ టికెట్ కోసం ఆడాళ్ళందరూ కూడా ఎగబడి ఎక్కడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ బస్సులో కూడా అలా అటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 70 నుంచి 75 మంది వరకు బస్సులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కండక్టర్ దగ్గర ఉన్న టికెట్ ఆ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అసలు ఎన్ని టికెట్లు కొట్టారు, ఎంతమంది ఎక్కారు, అలాగే టికెట్లు ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఆరాధిస్తున్నారు. అటు విద్యార్థులు, ఎందుకంటే ఇప్పుడు నిన్న ఆదివారం వచ్చింది, ఈ రోజు కాలేజీలు రీఓపెన్ అవుతాయి. కాబట్టి అక్కడ నుంచి కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, చేవెళ్ల పరిసర ప్రాంతాలు అవన్నీ మనం హైదరాబాద్ శివార్లో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, రంగారెడ్డి జిల్లా ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి హైదరాబాద్ వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక పూర్తి వివరాలు అనేది కాసేపట్లో పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించే అవకాశం కనబడుతుంది. మరి ఇప్పుడు అధికారులు అయితే ఇక్కడికి రానున్నారు,
కానీ ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు ఒక్కదాని తర్వాత ఒకటి మనం వింటూనే ఉన్నాం. ప్రతి ప్రమాదంలో కూడా పదుల కొద్దీ చనిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ ప్రమాదాలను అరికట్టడానికి కానీ ఇంకా సేఫ్టీ మెజర్స్ పెంచడం కానీ అధికారులు తీసుకోవాల్సిన చర్యల్ని ఇప్పటికైనా కానీ రియలైజ్ అవుతారా? ఇక్కడ అధికారుల తప్పు లేదంటే ప్రభుత్వాల తప్పు అనేది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రమాదానికి కారణం అటు బస్సు సురక్షితంగానే ఉంది, ప్రయాణికులు బయటకు వెళ్ళడానికి కూడా సరిపడా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సు కాబట్టి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఏమైనా అగ్ని ప్రమాదానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం అటు డ్రైవర్ అతివేగం అంటే వాహనాన్ని నడిపేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. లారీ టిప్పర్ లారీ నడిపిన వ్యక్తి భారీగా లోడ్ ఉన్నప్పుడు చాలా కంట్రోల్ గా వెళ్లాల్సిన పరిస్థితి. కానీ కంట్రోల్ గా వెళ్లకుండా అతను మితిమీరిన వేగంతో వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అధికారులను లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదంటే మరొకరినో నిందించే పరిస్థితి కదా. డ్రైవర్ చేతిలో ఒక వెహికల్ ఉంది, అదే మారణాయుధాలు ఇప్పుడు ఏదైతే స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇటీవల కాలంలో మనం కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం చేస్తే అతని చేతిలో దాదాపు అంటే ఏదైనా బాంబు పేలితేనో లేదంటే ఉగ్రవాదులు దాడి చేస్తేనో ఒక 5-10 మంది చచ్చిపోతారు. కానీ 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారంటే అదొక మానవ బాంబు. కాబట్టి ఆ డ్రైవర్ తోలే వారికి విజ్ఞత ఉండాలి. మనం ఎంత వేగంతో వెళ్ళాలి అంటే మనం ఒక్కడమే రోడ్డు మీద వెళ్ళట్లేదు, మనతో పాటు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు విజ్ఞత అనేది ప్రతి మనిషికి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అతని కుటుంబం రోడ్డు మీద పడింది, ఇప్పుడు 17 మంది ప్రాణాలు 19 మంది ప్రాణాలు కోల్పోయారని అంటే వీళ్ళందరూ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో తొందరగా వెళ్ళిపోవాలి, అన్లోడ్ చేయాలి. మొన్న కూడా ఇక్కడ కర్నూలు ప్రమాదంలో కూడా చూస్తే డ్రైవర్ తొందరగా వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలనే తొందరలోనే బస్సును వేగంగా నడిపోయి ఆ బస్సు కిందకి అది ఆ 2-వీలర్ వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. త్వరగా లోడ్ అన్లోడ్ చేయాలి అనే కంగారులోనే ఆ డ్రైవర్ కూడా ఉన్నట్టు కనపడుతుందో అది ప్రమాదానికి కారణమైంది. అంటే వెంకట్, నా విషయంలో ఇప్పుడు అధికారుల చర్యలు అంటే ఇప్పుడు డెఫినెట్గా కూడా మనం కొన్ని ప్రమాదాలు ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు చూస్తే కేవలం అగ్ని ప్రమాదమే కాకుండా ఇంకో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కూడా బస్సు స్పీడ్గా వెళ్ళటమే దానికి కారణంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లకి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవటం కానీ వారికి మరి స్లోగా వెళ్ళాలని చెప్పటం కానీ లేకపోతే ఆ సమయంలో అలర్ట్గా ఉంటాం. ఒకరు కర్నూలు ప్రమాదంలోనైతే రాత్రి టైంలో అక్కడ బైక్ ఉందని కూడా ఆయన చూసుకోలేదు. ఇవన్నీ కూడా మరి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందా డ్రైవర్ల మీద? మరి ఎందుకు అంత అలసత్వం వహిస్తున్నారు కొందరు విధుల్లో అన్న దాని మీద కూడా అధికారులు దృష్టి సారిస్తారా అన్నది. ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు లేదంటే ఒక ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన లింకులు అనేవి క్షేత్రస్థాయి నుంచి కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కంకర్ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను ఒక 80 నుంచి 100 స్పీడ్ లో వెళ్ళాడు అనుకున్నాం, అతను త్వరగా డెలివరీ చేసేస్తే ఇంకో 3-4 లోడ్లు కావచ్చు అనేది కూడా ఉంటుంది. లేదంటే రాత్రి నుంచి అతను అదే పని మీద ఉంటే త్వరగా వెళ్ళిపోయి నిద్రపోవచ్చు అనే ఇది కూడా ఉండొచ్చు. కాబట్టి త్వరగా వెళ్ళాలి అనే ఆలోచన నుంచి బయటకు రావాలి. అది ద్విచక్ర వాహనం అయినా, ఆటో అయినా, లారీ అయినా, బస్ అయినా, ఏదైనా సరే, ట్రైన్ అయినా, ఏదైనా సరే ప్రయాణం చేసేటప్పుడు త్వరగా వెళ్ళాలి. లేదంటే ఈ టైంలో నేను గంటలో అక్కడ 100 కిలోమీటర్లు వెళ్ళాలి, గంటలో 70 కిలోమీటర్లు వెళ్ళాలనే టార్గెట్స్ వాళ్ళు పెట్టుకుని లేదంటే ఈ ఆదాయం కోసం ఏదైతే యజమానులు కానీ వీళ్ళందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు, వీళ్ళందరూ ఆలోచన విధానం అనేది మారితే ప్రమాదాలు అనేవి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇక ప్రయాణికులు కూడా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం చూస్తే ఇక్కడ శ్రీకాకుళం కాశీబుగ్గలో జరిగింది. అంటే మనుషులకు కూడా సివిక్ సెన్స్ అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. అంటే మనం అంతమంది బస్సులో ఉన్నారు, ఆ బస్సు అయితే ఇంకో బస్సులో ఎక్కితే బాగానే ఉండేది, మరణాలు తగ్గేవి. అంటే ప్రమాద తీవ్రత కొంత తగ్గి ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది మనుషులకు కూడా కాస్త సివిక్ సెన్స్ ఉండాలి. మనం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎవడో వచ్చి కాపాడకూడదు, లేదా మనకేదో జరిగితే మనం ఎవరినో తిట్టకూడదు, లేదంటే ప్రభుత్వాలు మనకి ఎక్స్గ్రేస్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ సెకండ్ థింగ్. వీటన్నింటినీ వదిలేసి సివిక్ సెన్స్ తో కామన్ సెన్స్ తో ఆలోచించి రోడ్ల మీదకి అడుగు పెడితే ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. దానికి ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తాయి. ఇప్పుడు సిగరెట్ తాగకూడదని సినిమా ప్రకటనలు చెప్తారు, తాగేవాడు తాగుతూనే ఉంటాడు. మద్యం తాగకూడదని మద్యం బాటిల్ మీద ఉంటాడు, తాగేవాడు తాగుతూనే ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలు వాడొద్దు అని చెప్పి ఖచ్చితంగా అవే తాగుతా ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా మనిషికి ఉండే జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానం పెరిగితే ప్రమాదాలు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక ఆర్టీసీ బస్సు ప్రమాదాలు వరుసగా కూడా జరుగుతూ ఉండటం కూడా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. జనాలకి బస్సు ఎక్కాలంటేనే భయం అయ్యేలా కూడా చేస్తూ ఉంది. కొన్నిసార్లు ఇటు బస్సులో ఉన్న డ్రైవర్ది తప్పైతే మరికొన్నిసార్లు ఆ బస్సుకు ఎదురుగా వచ్చే వాహనాల్లో వాళ్ళు
ఏది చూసినా కానీ బస్సు డ్రైవర్ సైడు మనం ఒక తప్పు ఉన్నప్పుడు చూసినా కానీ, లేకపోతే ఇటు ఎదురుగా వచ్చిన వాహనంలో డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి తప్పు చూసినా కానీ, ఎక్కడైనా కానీ స్పీడ్ అనేదే ప్రధానంగా కూడా మనకి ఒక కారణభూతంగా కనిపిస్తూ ఉంది. ఏ అంశంలో చూసినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఈ ఘటనలో కూడా ఆ ట్రిప్పర్ డ్రైవరు స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో హెవీ లోడ్తో ఆ వెహికల్ ఉంది. హెవీ లోడ్తో ఉన్న వెహికల్ స్పీడ్గా వెళ్తున్న క్రమంలో కూడా స్పీడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. స్పీడ్ని కంట్రోల్ చేయడం కష్టమైన టైంలోనే ఆ వెహికల్ మొత్తం కూడా ఇటు బస్సును ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత ఇంకా స్పీడ్ కంట్రోల్ అవ్వక కూడా మొత్తం కూడా ఫ్లిప్ అయిపోయింది. ఒకసారిగా కూడా ఆ స్పీడ్ని ఆపే ప్రయత్నంలో కూడా సరే ఆ వెహికల్ డాష్ ఇచ్చిన తర్వాత అలా ఆగి ఉంటే కూడా కొంత ప్రమాద స్థాయి అనేది తగ్గేది. కానీ మొత్తం కూడా ట్రిప్పర్ అనేది కూడా మొత్తం ఒకవైపుకు ఒరిగిపోయి దాంట్లో ఉన్నటువంటి కంకర్రాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ మీద పడిపోవటం, వాళ్ళు అక్కడి నుంచి పక్కకు కదిలి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే అంత సమయం కూడా వాళ్ళకి అసలు లేదు. వెంటనే ఆ కంకర్రాలు వాళ్ళ మీద పడిపోయి అక్కడే వాళ్ళని ఉండిపోయేలా చేశాయి. దాని కింద పడి ఊపిరాడక చనిపోయిన వాళ్ళు మరికొంతమంది. ఇక బస్సు డ్రైవర్ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ప్రమాద స్థాయిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. బస్సు ఇటు ముందల భాగం మొత్తం కూడా ముందుగా ఆ టిప్పర్ లారీ ముందు భాగం ఢీకొనటంతో నుజ్జునుజ్జుగా మారితే తరువాత ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ చిప్స్ మీదపడి కూడా బస్సు మొత్తం కూడా అసలు అక్కడ బస్సు ఉందా అన్నట్లుగా కూడా మారిపోయింది. కేవలం ఒక సైడ్ భాగం మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి సైడ్ భాగాన్ని కూడా తొలగించి ఇప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు సగం కూడా ఆ కంకర్రాలలో కూరుకుపోయారు. ఇక ఆ బస్సులో ఉన్నటువంటి వారు కూడా రోధిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో తమ వాళ్ళు కూడా ఆ బస్సులో. ఇంకా అసలు నిజం చెప్పాలంటే ఈ ఘటనలో కనుక చూస్తే ఇవాళ సోమవారం తెల్లవారుజామున, ముఖ్యంగా కూడా ఇలా తెల్లవారుజామున సాటర్డే సండేస్ కూడా పిల్లలు దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ దగ్గరలోనే వాళ్ళ ఊరు ఉంది కదా అని చెప్పి కూడా ఊర్లకు వెళ్ళిపోయి మరలా సోమవారం వచ్చి వెళ్ళిపోదాం, విధులకు హాజరవుదాం, కాలేజీకి వెళ్దాం అనుకునే పిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఆ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు కాలేజీకి వెళ్ళేందుకు నిన్న సెలవు అయిపోవడంతో కూడా ఆదివారం అయిపోవడంతో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు మరలా కూడా సోమవారం కదా కాలేజీకి వెళ్దామని ఆ పిల్లలు పొద్దున్నే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి బాక్స్ను ప్యాక్ చేసుకొని ఈ విధంగా కూడా బస్సు ఎక్కడం జరిగింది. కానీ ఈ అనుకోని దుర్ఘటనలో ఇప్పుడు 12 మంది విద్యార్థులే ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. ఒకవైపు ఇప్పటికే కూడా 19 మంది మృతి చెందినట్లుగా కూడా వివరాలు తెలిసాయి. ఇంకా కూడా మృతుల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే ఇంకా కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఒకవేళ మరి ఆ లారీలో ఇంకెవరైనా చిక్కుకోవటం జరిగిందా ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతే ఆ కంకర్రాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా మొత్తం కూడా చెక్ చేసిన తర్వాతే దీన్ని నిర్ధారించగలరు. ఇక ఇటువంటి దుర్ఘటనతోనైతే ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. త్వరితగతిని కూడా అధికారులను అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలి, మెరుగైన వైద్యం వాళ్ళకి అందేలా చూడాలి అని చెప్పడం జరిగింది. కానీ ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు. తర్వాత ఎన్ని చేసినా కానీ అంటానికి కూడా మనం డెఫినెట్గా కూడా ఇది మనకి తెలిసిన అంశమే. ఈ మధ్య కాలంలో బస్సు ఎక్కాలంటే కూడా యమవాహనం ఎక్కుతున్నామా అన్న ఒక భయం మనకి ఏర్పడుతుంది. ఇది కేవలం బస్సు అనే చెప్పడానికి లేదు, రోడ్డు మీదకి వెళ్ళటం అని మనం చెప్పాలేమో. రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే ఈ రకమైన భయం. సరే, కేవలం బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఒక కారులో వెళ్తున్న వ్యక్తో, బైక్ మీద వెళ్తున్న వ్యక్తో ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నారా అంటే లేదు. రోడ్డు పక్కన నడుచుకుంటూ ఏ సంబంధం లేని వ్యక్తులు కూడా ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నారు. సరే, నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులేనా అంటే అది కాదు. అక్కడక్కడ షాపుల దగ్గర కానీ, ఎక్కడైనా ఆగి ఉన్న ప్రదేశాల్లో కానీ, ఇళ్లలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే స్పీడ్గా వెళ్తున్న వాహనం కానీ, స్పీడ్గా వెళ్తున్న బస్సు కానీ, లారీ కానీ ఏదో ఒకట్లా అదుపు తప్పుతుంది. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి గోడనో, ఇల్లునో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపునో, దేన్నో ఒకదాన్ని కూడా అవి ఢీ కొడుతూ ఉన్నాయి. ఈ విధంగా కూడా అసలు ఈ వాహనాలతో మనిషికి ఎక్కడా కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. వీటన్నిటికీ కూడా ప్రధాన కారణం చూస్తే స్పీడు. నియంత్రించలేని స్పీడే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతుంది. ఎక్కడికక్కడ కూడా నిదానమే ప్రధానం అని చెప్పి అధికారులు రాసినప్పటికీ, పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా అవేవి కూడా పట్టించుకోకుండా, ముఖ్యంగా కూడా ఈ తెల్లవారుజామున సమయంలో, అర్ధరాత్రి సమయంలో కూడా ముందల నేను అనుకున్న ప్రాంతానికి ఈ టైం కల్లా వెళ్ళిపోతే కనుక వెళ్ళి నా ఫ్యామిలీని కలిసి నేను నిద్రపోవచ్చు అనుకొని కూడా డ్రైవర్లు అనుకుంటూ ఉంటారు. కొంతమంది నైట్ డ్యూటీ, నైట్ అయితే ఎక్కువ నైట్ టైం అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు, రోడ్డు మీద హైవేస్ మీద ఎక్కువ
వెహికల్స్ ఉండవు అని చెప్పి కూడా నైట్ టైము డ్యూటీలు చేస్తారు కొంతమంది డ్రైవర్లు. కొంతమంది ఏమో సరే వెంటనే 2-3 ట్రిప్పులు చేసేసి కనుక ఒక రోజు మొత్తం కూడా హాయిగా సెలవు తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అని భావించే వాళ్ళు కూడా కొంతమంది రెస్ట్లెస్గా కూడా పనిచేస్తారు. మరి కొంతమంది ఏమో వాళ్ళ యజమానులు మధ్యలో మనకి చూస్తూ ఉంటాం, ఒక 10 గంటల్లో ఒక ప్రాంతానికి వెళ్తామనుకున్న సమయంలో కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది మధ్యలో. దానివల్ల 1 గంట కానీ ఇలా లేట్ అవుతూ ఉంటుంది డ్రైవర్లకి. అలాంటి సమయంలో ఏమవుతుందంటే 10 గంటలు కదా నా టార్గెట్, అక్కడ నాకు వేస్ట్ అయిపోయిన 1 గంట నేను ఇక్కడ సేవ్ చేసుకోవాలి, డెఫినెట్గా కూడా ఈ 10 గంటల్లోనే నేను అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి కూడా అక్కడ డ్రైవర్లు అనుకోవటం. ఆ క్రమంలో కూడా ఆ 1 గంట టైం ఎక్కడైతే వేస్ట్ అయిందో దాన్ని ఆ వేస్ట్ అయిన టైంను మరలా కూడా ఫాస్ట్గా వెళ్ళి నేను సేవ్ చేసుకోవాలంటూ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయే డ్రైవర్లు ఉంటారు. ఇవన్నీ కూడా మృత్యు కారణాలుగా మారుతున్నాయి. ఏదైతే మీరు ఒక డెస్టినేషన్ చేరుకోవాలనుకుంటున్నారో ఆ డెస్టినేషన్కి చేరుకునే లోపే ఇక్కడ మధ్యలోనే ఫైనల్ డెస్టినేషన్గా మారుతున్న సిచ్యువేషన్లు మనం చూస్తూ ఉన్నాము. సో ఎవరైనా కానీ యూటీవీ ద్వారా తెలియజేసేది ఏంటంటే స్పీడ్, నిదానమే ప్రధానం అన్న అంశాన్ని మరోసారి గుర్తుంచుకోండి. ఇది మీ ప్రాణాలకే కాదు, మీ వల్ల చుట్టూ ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో ఉంటున్నాయి. సో ఎవరైతే వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. మరొక వైపు దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ కూడా ఫోనుల్లో వీటిలో నిమగ్నం అవ్వకుండా చుట్టూ ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా, ఏంటి ప్రమాదం ఏమైనా ఉందా అని చెప్పి కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్లో కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రమాదాలను నివారించడం అనేది అనివార్యంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో మనం అలర్ట్గా కనుక ఉంటే కొంతైనా కానీ మన సైడ్ నుంచి మన ప్రాణాలని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగే సమయంలో వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి మనం పక్కకు తొలిగే సిచ్యువేషన్లు ఉంటాయి. సో ఎవరికి వాళ్ళు అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా డ్రైవర్లు నిదానమే ప్రధానమనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నా కానీ ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పోలీసులు అధికారులు చాలా చెప్తారు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని, అయినప్పటికీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతూనే ఉన్నారు. ఇది మన నిబద్ధతకు నిదర్శనం. సో ఒక నిబద్ధత అనేది ఉండాలి, ఒక క్రమశిక్షణ అనేది మనలో ఉండాలి, ఆ విచక్షణ అనేది మనలో ఉండాలి. ఆ విచక్షణ ఒక మనిషిలో లేనంత వరకు, ఎందుకంటే ఒక డ్రైవరు అతను కూడా మనిషే కదా, అతనిలో కూడా విచక్షణ ఉండాలి. అక్కడ ప్యాసింజరు అతను మనిషే కదా, అతనిలోనూ విచక్షణ ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఒక విచక్షణ జ్ఞానం అనేది ఉంటే కనుక ఇలాంటి ప్రమాదాలను చాలా వరకు కూడా మనం తగ్గించవచ్చు. ఎక్కడైనా కానీ మనం ఘటనలు చూస్తే స్టాంపేడ్ ఘటనలు చూసినా కానీ, ఇలాంటి యాక్సిడెంట్ ఘటనలు చూసినా కానీ, ఏ ఘటనలు చూసినా కానీ మనలో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ కానీ బాధితులు కానీ వీళ్ళల్లో కూడా విచక్షణ అనేది లోపిస్తూనే ఉంది. స్టాంపేడ్ జరిగిన దగ్గర కూడా ఒకేసారి గుంపుగా వెళ్తుంటే ఎందుకు మీరు అక్కడ ఉండాలి, ఒక లైన్ మీరు ఎందుకు ఫామ్ చేసుకోకూడదు, ఎందుకు తోసుకుంటా నెట్టుకుంటా వెళ్ళాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, సరే వాడు నెట్టుకుంటా వెళ్తున్నాడు వాడికి బుద్ధి లేదు, సరే మీరు ఆగండి, ఒక పక్కన కొంచెంసేపు ఉండండి. వాటిల్లోనూ మనకి కొంత మనలో కూడా ఒక అవేర్నెస్ లేకపోవటం ఉంటుంది. ఇలాంటి బస్సు యాక్సిడెంట్స్లో చూసినా కానీ తొందరగా వెళ్ళిపోవాలని ఒక ఆతృత, ఈ ఆతృత చివరికి ఏం చేస్తుంది, మీ ప్రాణాలని తీస్తుంది, మీ చుట్టూ ఉన్న ప్రాణాలని బలికొంటుంది.